హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో సింపుల్ వేలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇందుకోసం హాఫ్ కేజీ చికెన్, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్, అలాగే పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, ఇంకా పుదీనా, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అది ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇంకా ఒక కప్పు పెరుగు, ఒక నిమ్మ దబ్బని పిండేసి బాగా ఈ చికెన్ అయితే వీటన్నిటితో కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ అయితే ఖచ్చితంగా జరగాలండి. ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేషన్ పక్కన పెట్టేసేయండి. మ్యారినేటెడ్ చికెన్ని పక్కన పెట్టేసి మ్యారినేట్ చేసినట్లయితే మనకి టేస్ట్ కూడా బిర్యానీ తినేప్పుడు బాగా తెలిసిద్ది. సో ఇప్పుడు మనకి బిర్యానీ పాత్రను పెట్టుకొని కొంచెం ఆయిల్ అందులో వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లోకి వేసి ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చి ఫ్రై చేసుకుంటేనే అవి మనం లేయర్స్గా స్ప్రెడ్ చేసుకున్నప్పుడు ఆనియన్స్ ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలిసిద్ది బిర్యానీలో. సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాము. రైస్ కుక్ చేసుకోవడం కోసం జస్ట్ రైస్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేయండి. అప్పుడు రైస్ అయితే మనకి పొడి పొడిగా వస్తాయి అతుక్కోకుండా. సో ఇప్పుడు ఆయిల్లో హోల్ గరం మసాలా వేసేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఆయిల్లోకి యాడ్ చేసేసేయండి. ఒక 2 మినిట్స్కి అంతా వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మనకి బయట వచ్చేంత వరకు చికెన్ అయితే ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్నప్పుడు మాత్రమే చికెన్ అనేది బాగా ఉడికిద్ది బిర్యానీలో. అప్పుడే మనకి ఆ చికెన్ టేస్ట్ కూడా మంచిగా తెలిసిద్ది. రైస్ అయితే నాకు ఇంకా కుక్ అవ్వలేదు. రైస్ మనకి ఎలా తెలిసిద్ది అంటే కుక్ అయిందనేసి మనం పట్టుకొని విరిచినప్పుడు అది విరిగినట్లయితే మనకి 70% కుక్ అయినట్లండి. నాకు విరగలేదు, సో కుక్ అవ్వలేదు. అందులోకి మనం చికెన్ కూడా ఉడికించేసుకుందాం. చూసారా, చికెన్ అయితే ఉడికిపోయింది. ఇలా ఆయిల్ అంతా బయట వచ్చేసేయాలి. ఈ టైంలో కొంచెం కొత్తిమీర, పుదీనా ఇందులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి కొంచెం కలయబెట్టేసి ఇప్పుడు మన రైస్ కూడా కుక్ అయిపోయింది కదా, ఆ రైస్ని ఈ చికెన్ మీద లేయర్ లాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. చూసారా, ఇప్పుడు నేను ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో అలా స్ప్రెడ్ చేసేసేయండి. స్ప్రెడ్ చేసేసి దానిపైన ఈ రైస్ పైన మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఒక లేయర్ లాగా వేసేసేయండి. దానిపైన కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసేయండి. ద సేమ్ ప్రాసెస్ సెకండ్ లేయర్ కూడా అలాగే కంటిన్యూ చేసేసేయండి. బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ కొత్తిమీర, మళ్ళీ కొంచెం పుదీనా యాడ్ చేసేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి పైన బరువైన పాత్ర ఏదైనా పెట్టేసి ఫ్లేమ్ని లోలో ఉంచి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే ఈ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు మనమైతే ఇంట్లో. చాలా చక్కగా టేస్ట్ అయితే మనకి బాగా రుచి బాగా తెలిసిద్ది. సో నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, సింపుల్ వేలో అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.